పేదాల కన్నా సాయం చేసే చేతుల మీద అందు నిదర్శనం పాస్టరమ్మ గారు ఈరోజు ఈ అబాజులకి అనాథులకి వృద్ధులకి మాతృదేవ వృద్ధులాసనంలో అన్నప్రసాదాన్ని అందజేసి మానవత్వాన్ని చాటి చెప్పుకున్నారు. ఆ ప్రభు అనుగ్రహం పాస్టరమ్మ గారి పాస్టరమ్మ శిష్యులకి గురువులకి మరి వాళ్ళందరికీ ఉండాలనేసి భక్తులకి మరి వాలంటీర్స్కి వాళ్ళందరికీ కూడా ఆ ప్రభు అనుగ్రహం ఉండాలనేసి అలా పాస్టరమ్మ గారు చక్కగా ప్రార్థన చేసి అందరూ బాగుండాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఇంత మంచి ఆహారం అని తింటున్నామంటే ఆ ప్రభు అనుగ్రహంతో అలాగే పాస్టరమ్మ ప్రార్థనతో చక్కగా 3 పంటలు పండించి 3 పూటలు తినేటట్టు చేస్తున్నారు రైతన్న. మరి ఆ రైతన్నకి పాస్టరమ్మ తరపు నుంచి పాస్టరమ్మ భక్తుల తరపు నుంచి శిష్యుల తరపు నుంచి గురువుల తరపు నుంచి అనేక మంది నుంచి కూడా రైతన్న భగవంతుడి ఆశీస్సులతో చక్కగా పంట పండించి ఎందరికో ఆకలి తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ పూట ఈ అబాజులకి అనాథులకి ఈ వృద్ధులకి ఈ అన్నప్రసన్న అందజేసి మానవత్తే చాటి చెప్తున్నారు పాస్టరమ్మ గారు. వారు బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నదాత సుఖీభవ అన్నదాత సరే జన సుఖినోభవంతు. అందరూ బాగుండాలి. సదా ఈ వృద్ధులకి సేవాభావం మాతృ దేవోభవ సర్వలోకాన సుఖినోభవంతు. భోంచేయండి అమ్మ, తృప్తిగా భోంచేయండి. మరి అనేక రూపంలో పాస్టరమ్మ గారు పాస్టరమ్మ ఎవరైతే పాస్టర్ గారు ఉన్నారో వీళ్ళందరూ కూడా మనకు అనేక రూపంలో సహకారాలు అందజేస్తున్నారు. వారు ఎప్పుడు బాగుండాలి, ప్రభు ఆశీస్సులు ఉండాలి. అలాగే మీ దీవెన చలన చూపు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చేర్చుకున్నాడు, తన ప్రేమ వడిలో నిన్ను చేర్చుకున్నాడు.